నా పేరు యలమర్తి ప్రసాదరావు, కండక్టర్ని. సత్తుపల్లి డిపోలో నేను రిమూవ్ అయినటువంటి కండక్టర్ని. ఈరోజు మేము ప్రెస్ క్లబ్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మాకు ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి కార్మికులందరినీ రీఇన్స్టిట్యూట్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోని మన ఎండీ గారు తుంగలో దొక్కినట్లుగా చేస్తున్నారు తప్ప దాన్ని అమలు చేయట్లేదు. మరి ఆయన ఆ ఎండీ గారు ఎందుకు అమలు చేయట్లేదు అనే విషయం అయితే మాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఎండీ గారు కార్మిక వ్యతిరేకమైనటువంటి విధానాలని అవలంబిస్తున్నారనే విషయం మాత్రం మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఎన్నిసార్లు వచ్చినా కానీ అధికారులేమో మీదే జరుగుతుంది, ప్రాసెస్లోనే ఉంది అంటున్నారు తప్ప, అని చల్లటి మాటలు తెప్పి ఇంటికి వెళ్ళగొడుతున్నారు తప్ప, అసలు ప్రాసెస్ అనేది ఎంతవరకు వచ్చింది, ఏంటి, ఎన్ని నెలలు వస్తుంది, ఎన్ని నెలలు బట్టి చేస్తారు ఈ ప్రాసెస్, ఇది ఒక అనంతమైనటువంటి ప్రక్రియగా ఉంది. ఆ తర్వాత ఎండీ గారిని కలిసి మా సమస్యని వివరించి సార్తోనే మాకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పడం కోసం వెళ్ళినట్లయితే, సార్ అక్కడ ఉండి కూడా మాతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. దాదాపుగా 1 సంవత్సరం 6 నెలల బట్టి మేము ఇక్కడికి హైదరాబాద్ ప్రజా భవన్కి, ఈ ప్రెస్ క్లబ్కి, తర్వాత సెక్రటేరియట్కి, మంత్రుల ఇళ్లకు, సీఎం గారింటికి అనేక సార్లు తిరిగాము. కానీ 1.5 సంవత్సరం కాలంకి ఇంకా ఈ సమస్య పరిష్కారం కాకుండా అపరిష్కృతంగానే ఉంది. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మేము మంత్రి గారి దగ్గరికి పోతే ఆ సజ్జనార్ గారే నా మాట వినట్లేదు అనే పరిస్థితి ఇవాళ ఉంది. అక్కడ మంత్రి గారి పేషీలో వికాస్ రాజ్ సార్ దగ్గరికి పోతే సార్ మాత్రం మీకు ఒక జీవో జారీ చేశాము, మీరు బస్సు భవన్కి వెళ్ళి మీరు ఉద్యోగాలు తీసుకోండి అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఈ విధంగా మేము రావటం పోవటం ఎన్నిసార్లు తిరిగినా ఈ సమస్యకి పరిష్కారం అనేది దొరకకుండా అపరిష్కృతంగానే ఉంది అనే విషయాన్ని నేను మీ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. అయితే మాకు ఇటు అధికారులు కానీ, మంత్రి గారు కానీ, తర్వాత ఇంకా ఏ ఇతర అధికారులు కూడా మా సమస్యని పరిష్కారం చేసే దిశగా లేరు. కాబట్టి మీ టీవీ ఛానల్ ద్వారాగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోయి వారు జోక్యం చేసుకొని మా సమస్యను పరిష్కారం చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ మీడియా ద్వారాగా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. సార్, మేము ఒక వ్యక్తిని నమ్ముకున్నాము, అది రేవంత్ రెడ్డి గారిని. ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే మా సమస్యలు పరిష్కారం చేస్తారని మేము గతంలో ఎలక్షన్ కంటే ముందు భావించి కాంగ్రెస్ పార్టీ గెలవాలని, మీరు ముఖ్యమంత్రి కావాలని మేము ఎంతో సహకారం అందించాము. ఆ విధంగానే మా యొక్క కాంట్రిబ్యూషన్ కొంత మీకు కలవటం వల్ల మీరు ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాకు జీవో జారీ చేసినప్పటికీ మంత్రి గారు చెప్పినా విననటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు జోక్యం చేసుకొని మా ఉద్యోగాలు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము సార్.